ఓకే. ఓకే. సో, మనకేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు స్లైడ్ చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా జీఎల్‌కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్స్‌లో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. అంటే ఏంటి ఆల్‌మోస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి ఫస్టు. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓబీ 13 అనే కోడ్ తోటి మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అసలు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అన్నమాట. జిఎల్ అని చెప్పేసి జనరల్ లెడ్జర్ అకౌంట్ అని ఉంటుంది కదా! అందులో ఏంటంటే ఇప్పుడు చాలా రకాలైనటువంటి అకౌంట్స్ ఉంటాయి. అర్థమైందా? చాలా రకాలైనటువంటి అకౌంట్స్ అన్నిటి కూడా ఒక గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడం అన్నమాట. ఓకే. గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు. అసలు జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. జనరల్ లెడ్జర్. ఓకే. ఓకే. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. ఇందులో వచ్చేసి మనకి 3 టైప్ ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు ఫస్ట్ వన్. ఓకే. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక కంపెనీ మీద డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తుంటాం అన్నమాట. డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే ఏముండొచ్చు? కొనటాలు, అమ్మటం, లేకపోతే అమ్మటం గానీ, లేకపోతే ఆఫీస్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అంటే దీన్ని ఆపరేటింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్‌ని ఆపరేట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్‌లో మనం చేయడం జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఓకే. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. అది. సో, ఇది ఫస్ట్‌ది చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నమాట. ఓకే. క్లియర్ కదా! తర్వాత వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటంటే మనం ఒకసారి బ్యాక్‌కెళ్ళి ఆలోచించాలి. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంటే ఏంటి? ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో టాటా గ్రూప్‌లో ఏమేమి ఉంటాయి? చాలా కంపెనీలు ఉంటాయి. డివిజన్స్ ఉంటాయిగా. స్టీల్, టాటా స్టీల్ ఉండొచ్చు, టాటా మోటార్స్ ఉండొచ్చు, టాటా ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో, ఇట్లా అన్ని గ్రూప్స్‌లో జరిగేటటువంటి టోటల్ ట్రాన్సాక్షన్‌ని మొత్తంగా క్లబ్ చేస్తారు. ఓకే. క్లబ్ చేసి బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు. అంటే టాటా అనేది ఒకటి ఉంది. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉన్నటువంటి అన్ని టీ కోడ్స్ అనుకుందాం, అన్ని డివిజన్స్ అనుకుందాం. అన్నిటి మీద కలిసి క్లబ్ చేసి ఒక అకౌంట్ అనేది తయారు చేస్తారు. క్రియేట్ చేస్తుంటారు. ఓకే. ఈ టైప్ అకౌంట్స్‌ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది. ఓకే. క్లియర్ కదా? ఆపరేటివ్ ఏమో డైలీ ట్రాన్సాక్షన్స్. డే టు డే ట్రాన్సాక్షన్స్ జరిగేవన్నీ కూడా ఆపరేటింగ్ కింద వస్తాయన్నమాట. ఓకే. గ్రూప్. ఓకే. గ్రూప్ తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో జరిగేటటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఓకే. తర్వాత ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు దీన్ని. ఓకే. అంటే ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ మనకి ఇక్కడ నేమ్‌లోనే ఉంది చూడండి. అర్థమైందా? నేమ్‌లోనే ఉంది ఇక్కడ మనకు. కంట్రీ స్పెసిఫిక్ అంటే ఒక కంట్రీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీ యొక్క లీగల్ మీద డిపెండ్ అయ్యి జరుగుతుందన్నమాట. అంటే మన ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంటే ఏంటి? టాక్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ మీద టాక్స్ సెంట్రల్ గవర్నమెంట్‌కి వచ్చేసి ఒక ₹20 ఉంది. స్టేట్ గవర్నమెంట్‌కి ఒక ₹10 ఉంది. అంటే మన కంట్రీ మీద డిపెండ్ అయ్యి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆ టాక్సెస్ అనేవి మనం వేస్తాం అన్నమాట. అర్థమైందా? అంటే మన ఇండియాలో ఉందనుకో కంపెనీ, మన ఇండియన్ యొక్క ఫైనాన్షియల్, లీగల్ మీద డిపెండ్ అయ్యి వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తాం. ఓకే. మీరు యూఎస్ కంట్రీకి చేస్తున్నారు చార్ట్ ఆఫ్ అకౌంట్. మన దేశం కాదు. యూఎస్ కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు యూఎస్ కంపెనీ కాబట్టి యూఎస్ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ తర్వాత ఈ ఫైనాన్షియల్‌గా ఎట్లుంది? ఏంటి? వాళ్ళ కంపెనీ యొక్క అకౌంట్స్‌కి సంబంధించిన పాలసీ ఏంటి? అంటే ఆ కంపెనీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనం పనిచేస్తాం. లీగల్‌గా అంటే ఏ కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి పనిచేస్తామో దాన్నే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. మనకి ఇక్కడ పేరులోనే వచ్చేస్తది. అర్థమైంది కదా? అందుకే దాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంపెనీలో డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద వస్తది. దానికి ఒక ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి మనం.
గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో జరిగేటటువంటి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఓకే. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక కంట్రీ యొక్క లీగల్ లా మీద డిపెండ్ అయి చేసేటటువంటి అకౌంట్ ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. మీరు ఇండియన్ కంపెనీకి పనిచేస్తుంటే మన ఇండియన్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ లీగల్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మీరు పనిచేస్తారు. యుఎస్ కంపెనీకి మీరు ఇండియా ఉండి పనిచేస్తుంటే మీరు ఇండియాలో ఉన్నా సరే కంపెనీ యుఎస్ కాబట్టి వాళ్ళు మన క్లయింట్స్ కాబట్టి వాళ్ళ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనం పనిచేస్తాం. ఓకే. క్లియర్ కదా? క్లియర్. అయిపోయింది. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి 3 రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం ఈ కోడ్ యూజ్ చేసి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, మరి ఏ కంపెనీకి క్రియేట్ చేస్తాం అనేది కాబట్టి తెలియాలి కాబట్టి అసైన్ చేస్తాం ఇక్కడ. తర్వాత జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అన్నాడు. గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి మనం. ఈ గ్రూప్స్ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. తర్వాత రీటైల్ ఎర్నింగ్స్ అన్నాడు. OB53 ట్రాన్సాక్షన్ కోడ్. అసలు ఈ రీటైల్ ఎర్నింగ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మీకు క్లారిటీగా చెప్పాలంటే కనుక, రీటైల్ ఎర్నింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ అంతా మిగులుతుంది ఈ సంవత్సరం. ఓకే. అర్థమైందా? ఈ సంవత్సరం మీరు ట్రాన్సాక్షన్స్ చేశారండి. ఓకే. ఈ సంవత్సరం అమౌంట్ అంతా మిగులుతుంది. ఓకే. అంటే ఈ సంవత్సరం అంటే ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా అయిపోయింది. ఈ సంవత్సరం ఒక 10 కోట్లు లాభం వచ్చింది మీ కంపెనీకి. ఓకే. సో ఈ అమౌంట్ అంతా ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఓకే. దీన్ని రీటైల్ ఎర్నింగ్స్ అంటారు. అంటే రిజల్ట్ లోకి మనం పంపిస్తాం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ దానికి. అర్థమైంది కదా? ఈ సంవత్సరం మిగిలినటువంటి బ్యాలెన్స్ ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటాన్ని లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయటాన్ని రీటైల్ ఎర్నింగ్స్ అంటారు. ఓకే. రీటైల్ ఎర్నింగ్స్. క్లియర్ కదా? క్లియర్. అది. సో అదనమాట. అది కూడా చేయాలి మనం ట్రాన్సాక్షన్. సో ఎట్లా చేద్దాం ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? క్లియర్ కదా? ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు ఎస్ఏపీలోకి లాగిన్ అవ్వండి. ఇది వీడియో ఇంతటితో ఆపి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇది స్టాప్ చేయాలా? వీడియో ఆపేయండి చెప్తాను. ఆపేస్తే ఇది ఒక వీడియో కింద